ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే. ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమ గర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన గారు. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చంపాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించింది. అష్టాదశ భుజాది సహస్ర కరమండితాని, ఆమె 8 బాహువులతో నిలబడింది. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆవిడ్ని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు. 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి. ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా. అందుకే భద్ర, దుర్గ, కాళి, చండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి అంది. ఒరే నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడండి. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు. సృష్టి బిడ్డలు పుట్టడం అన్నది ఎక్కడ జరుగుతుంది? స్త్రీ ఎందు జరుగుతుంది. ఒక్క మనుష్య ప్రాణి కాదు, లోకంలో ఎక్కడైనా కూడా స్త్రీ ప్రాణి చేస్తుంది. అందుకే పురుష ప్రాణి కన్నా స్త్రీ ప్రాణికి బిడ్డల యందు ఉన్నటువంటి అనురక్తి, ఆ దయ వేరు. నేను ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారు. నేను ఆ పుస్తకం చదవగానే చదువుకుంటున్న వాడిని మూసేసి చదువుకుంటున్న బల్ల మీద పెట్టేసి గబగబా వంటింట్లో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పా, నేను ఎంత అద్భుతమైన విషయం చదివానో. శాస్త్రవేత్తలు విదేశాల్లో ఒక ప్రయోగం చేశారట, ఇది వినని చెప్పి చదివి వినిపించారు. ఒక చోట కొన్ని ప్రాణులను తీసుకెళ్ళి, మొట్టమొదట పురుష ప్రాణులను, మగ ప్రాణులను అన్నింటినీ తీసుకెళ్ళి ఒక అగ్ని వలయం, అగ్నిహోత్రంతో చిన్న గోడ లాంటిది కట్టి దాని మధ్యలో ఉంచారు. అంటే వాటికి వేడి తగలకుండా ఉండేటట్టుగా పెట్టి, ఒకవైపు అన్నం, ఒకవైపు నీళ్లు, ఒకవైపు దాని భార్య, ఒకవైపు దాని బిడ్డలు ఉంచారు. ఈ పురుష ప్రాణి ఏం చేసిందంటే కొంతసేపు అలా కూర్చుంది. మరి బయట అగ్నిగోడ ఉందిగా, పొట్టిగా ఉంది మంట వెలుగుతూ, ఇక తెగించేసి ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం, ఇంకా ప్రాణం పోయేటట్టుందని దూకేసి మొదట ఎక్కడికి వెళ్ళిందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తాగేశాక లోపల పడేశారు. కాసేపు ఆగి దూకడం వచ్చిందిగా, ఆహారం దగ్గరికి పోయింది, మళ్ళీ లోపల పడేశారు. కడుపు నిండుగా ఉందిగా, భార్య దగ్గరికి పోయింది, మళ్ళీ లోపల పడేశారు. అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి స్త్రీ ప్రాణులను తీసుకొచ్చి లోపల పడేశారు. పడేస్తే ప్రాణం పోయేలా అనిపించగానే స్త్రీ ప్రాణి దూకి మొట్టమొదట పిల్లల దగ్గరికి వెళ్ళి, అది అమ్మతనం, అది అమ్మ యొక్క గొప్పతనం. నేను ఎవరిని కించపరచడానికో తక్కువ చేయడానికో ఇది చెప్పట్లా, జరిగిన ప్రయోగాన్ని చెప్తున్నాను. ఒకవేళ నేను సృష్టించానని మీరు అనుకుంటే మా ఇంటికి వస్తే పుస్తకం చూపిస్తాను. కాబట్టి అది సృష్టిలో ఆ భగవతి యొక్క అనుగ్రహం, ఆవిడ దయ అలా ఉంటుంది.
సామాన్యంగా అమ్మకే అంత ప్రేమ ఉంటే పక్షులలో పశువుల్లో ఆ స్త్రీ ప్రాణికి అంత ప్రేమ ఉంటే ఇన్ని ప్రాణులను లోకములను కన్న తల్లి జగదంబ ప్రేమ ఎలా ఉంటుంది? ఆమె ప్రేమ ఏమని వర్ణిస్తాం? అందుకే ఆ తల్లి ఆమె లోకములనన్నింటినీ సృష్టించాలి. ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట, ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు, గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా, అంత కోమలంగా, అంత మెత్తగా, అటువంటి రంగుతో ఉంటుందిట. అరుణాం కరుణా తరంగితాక్షీం కదా, అంత మెత్తటి బట్ట, అంత ఎర్రటి బట్ట, బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని, ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట. అటువంటి రవిక వేసుకుంటుందట. నీలంకంచు కమర్పయామి గిరిశ ప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం. ఆ ముత్యాలంటే ఆవిడికి ఆ సంతోషం ఏమిటో, ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి. చెంచెంపకనాసికగ్రవిల సన్ముక్తామణీరంజితాం, ముక్కు చివర ముత్యం, రవికి ముత్యాలు, అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది. మంచిదేనండి మీరు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు, దివ్యాంబరాలంకృతాం అన్నారు, మేము ఎక్కడ తేము అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడికి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే, ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే, ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు, మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది. పుచ్చుకొని వాడు ఇచ్చాడంటే, ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరంట, 30 రూపాయలు చీరట్టుకొచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా కట్టుకుంటుంది. కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా, ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ 200 రూపాయలు నూలు చీర పెట్టి, అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే, నేను 15,000 25,000 చీరలు కట్టుతున్నాను, నేను ఈ చీర ఎందుకు కడతాను అందో. మా అన్నయ్య పెట్టిన చీర, మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ 200 రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు. ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడంటే. ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే, పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఐశ్వర్యాన్ని చూడదావిడే. అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయి ఉండొచ్చు, కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక 100 రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే, ఎందుకురా నాన్న అని అదే కట్టుకు కనబడుతుంది. కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది. ఎంత కిందకైనా రాగలదు ఆమె, ఎంత గొప్పగానైనా ఉండగలదు. మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది, రావడం కాదు. అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా, అడిగి మరీ పుచ్చుకుంటుంది. పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది, పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది. మనం గుర్తు పట్టాలి కానీ, ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి అక్కడ నిలబడుతుంది కన్యారూపంలో. కూర్చోపెట్టుకుని పొంగిపోతున్నాడు ఆయన. అంటున్నాడు హిమవంతుడు, అంటే నిజంగా ఆ ముక్కుని ఒక్కసారి సరిగ్గా చూసి నమస్కరించగలిగినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో చూపిస్తోంది ఆ ముక్కు. ఆయన అంటున్నాడు, అమ్మా నేను నీకు తండ్రిని, నేనెవరు? హిమవంతుణ్ణి. నేనెవరు? ఒక కొండనమ్మా, నేనొక్క కొండని. కొండ అయినటువంటి నాకు నువ్వు కూతురు అయ్యావు. నువ్వెవరు? పిల్లలా కనపడుతున్నావు కానమ్మా నువ్వెవరో నాకు తెలుసు. నీయందె సకల గిరులును, కొండలన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వో ఈ కొండ కూతురయ్యావు. ఎంత చిత్రమైన విషయం అమ్మా. నీయందె సకల గిరులును, నీయందె మహార్ణవములు నిలయున్ జగములు, నీయందె ఉద్భవించును, నీయందే అడగియుండు నిరుపమమూర్తి. అమ్మా సముద్రాలు నీలో ఉన్నాయి, పర్వతాలు నీలో ఉన్నాయి, బ్రహ్మాండములు నీలో ఉన్నాయి. అటువంటి తల్లివి ఇవాళ భక్త సులభవై నాకు కుమార్తెగా జన్మించావమ్మా. అటువంటి తల్లి నాకు కూతురుగా పుట్టింది. అన్నిటికన్నా నేను పొంగిపోతున్నది దేనికో తెలుసా? గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయచేసి విపుడు జలజనయన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు.
ఏమి మాట అండి, నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం అంటే. గిరిలోన ఒక్క గిరినైన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. ఆడపిల్లని చక్కగా అలంకారయుక్తం చేసి శాస్త్రీయమైనటువంటి కన్యాదానం చేస్తే, అలా చేసే అదృష్టాన్ని కన్యాదాతకిస్తే, అటువంటి స్వేచ్ఛని వాడికిస్తే, అలా కన్యాదానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా అండి? ఇక్కడ నుంచి నువ్వు గింజలు బ్రహ్మలోకం వరకు పేరిస్తే ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరముల బ్రహ్మలోక నివాసం ఇస్తారు. కన్యాదానం అంటే మాటలు కాదు, అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటిది కన్యాదానం. దేనికి ఇస్తారు? ఇన్ని వేల సంవత్సరములు అయ్యేటప్పటికీ అసలు ఇప్పటి మనుషులు కానీ ఇప్పటి స్థితి కానీ ఇక్కడేం ఉండదు. ఆ తర్వాత వడ్డు గింజలు పేర్చుకుంటూ సూర్యలోకానికి ఎడితే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఇస్తారు. ఇన్ని వేల సంవత్సరములు దాటిపోతుంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అందరూ మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే, అబ్బో నేను వచ్చి 25,000 సంవత్సరాలు అయింది రండి, ఇలాగే ఉంటున్నాను ఈ లోకంలో సంతోషంగా, నేను చాలా సీనియర్ని, నాకు అన్నీ తెలుసు అంటే దేనివల్ల వచ్చారు మీరు అంటే, కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నప్పుడు కన్యాదానం చేశానండి అంటే ఎంత గొప్ప విషయం చూడండి. గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయ చేసి తివిటులు జలజనయన. నేనైతే నాకు అనుసంధానం చేసుకుని చెప్పుకుంటున్నాను, ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి అయినా ఇలా మురిసిపోవచ్చు. నా పేరు వెలయ చేశావు కదమ్మా, నీ వల్ల కదమ్మా హిమవంతుడు ఇంత గొప్పవాడని పేరు, లేకపోతే అన్ని కొండల్లో నేను కొండని నాకేముంది తల్లి గొప్ప. కాబట్టి నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అందరికీ తల్లివి నువ్వైతే నీకు తండ్రిని నేనన్నాడు. అందరూ అమ్మా అమ్మా అని పిలుస్తారు, నేను పిల్ల రా అంటున్నాడు. ఇంతకన్నా అద్భుతం ఏముందమ్మా లోకంలో? నేను నిన్ను అమ్మా ఇలా రా అని పిలిస్తే జగదంబగా అమ్మ రా అన్ను, కూతురిగా అమ్మ ఇలా రా అంటాను. నా కూతుర్ని పిలుస్తున్నాను అనుకోండి, అమ్మ ఇలా రావే అంటాను. అమ్మ ఇలా రావే అన్నప్పుడు నేను దానిలో అమ్మతనాన్ని చూసి నేను అమ్మ అని పిలవట్లేదు, నా కూతుర్ని అమ్మా అని పిలుస్తాను. అందరూ నిన్ను అమ్మా అమ్మా అని పిలుస్తారు, నేను కూతురిగా అమ్మా అమ్మా అని పిలుస్తున్నాను. ఏమద్భుతం ఇది! లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అందరికీ తల్లివా, నాకు కూతురివా? ఏమి స్థితినిచ్చేసావమ్మా నువ్వు? ఇది నాసాదండం. ఇది అమ్మవారి ముక్కు వంక చూసి పరవశించి నమస్కరించిన వాడు పొందగలిగినటువంటి అదృష్టం, లేదా అటువంటి అదృష్టం పొందిన వారికి సంకేతం ఆ ముక్కు.